Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో అయితే పంటి నొప్పి, పంటికి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చెప్పాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ఎండ ఏమీ లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో there is no heat or no sun at all ఇలా చెప్తాం. Now the second sentence is ఎండ లేదు మబ్బుగా ఉంది. ఈ సెంటెన్స్ని there is no sun, it is cloudy ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ ఏంటి సంగతి లేదా సంగతి ఏంటి, ఇలా చాలా క్యాజువల్గా అడుగుతూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. Now the second question is ఇంట్లోంచి బయటికి ఎందుకు రావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ హౌ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ నీ పళ్ళన్నీ పుచ్చిపోతున్నాయి. చిన్నపిల్లలకి ఎక్కువగా ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆల్ యోర్ టీత్ ఆర్ డికేయింగ్, ఆల్ యోర్ టీత్ ఆర్ డికేయింగ్ ఇలా చెప్తాం. టీత్ డికేయింగ్ అంటే పళ్ళు పుచ్చిపోవటం అని. అదే నువ్వు రోజుకి 10 చాక్లెట్స్ తింటున్నావు, అందుకే నీ పళ్ళు ఇలా పుచ్చిపోయాయి ఇలా చెప్పాలనుకుంటే యూ ఈట్ 10 చాక్లెట్స్ అ డే సో యువర్ టీత్ హ్యావ్ డికేడ్ లైక్ దిస్. యూ ఈట్ 10 చాక్లెట్స్ అ డే సో యువర్ టీత్ హ్యావ్ డికేడ్ లైక్ దిస్ ఇలా చెప్తాం. అదే నువ్వు చాలా ఎక్కువగా చాక్లెట్స్ తింటూ ఉంటావు కానీ సరిగ్గా బ్రష్ చెయ్యవు ఇలా చెప్పాలనుకుంటే యూ ఈట్ టూ మెనీ చాక్లెట్స్ బట్ యూ డోంట్ బ్రష్ ప్రాపర్లీ. యూ ఈట్ టూ మెనీ చాక్లెట్స్ బట్ యూ డోంట్ బ్రష్ ప్రాపర్లీ ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ నా పంటిలో ఏదో ఇరుక్కుంది. ఇది కూడా చాలా తరచుగానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో సంథింగ్ ఇస్ స్టక్ ఇన్ మై టూత్, సంథింగ్ ఇస్ స్టక్ ఇన్ మై టూత్ ఇలా చెప్తాం. ఇదే సెంటెన్స్ని సంథింగ్ గాట్ స్టక్ ఇన్ మై టూత్ ఇలా కూడా చెప్పచ్చు. అదే నా పంటిలో ఏదో ఇరుక్కుపోయింది అందుకే నాకు చాలా నొప్పిగా ఉంది ఇలా చెప్పాలనుకుంటే సంథింగ్ గాట్ స్టక్ ఇన్ మై టూత్ సో ఐ యామ్ ఇన్ అ లాట్ ఆఫ్ పెయిన్. సంథింగ్ గాట్ స్టక్ ఇన్ మై టూత్ సో ఐ యామ్ ఇన్ అ లాట్ ఆఫ్ పెయిన్ ఇలా చెప్తాం. అదే నా పంటిలో ఏదో ఇరుక్కుపోవటం వల్ల నా ముఖం ఒకవైపు అంతా వాచిపోయింది ఇలా చెప్పాలనుకుంటే బికాజ్ సంథింగ్ గాట్ స్టక్ ఇన్ మై టూత్ వన్ సైడ్ ఆఫ్ మై ఫేస్ హ్యాస్ స్వాలన్. Because something got stuck in my tooth, one side of my face has swollen ఇలా చెప్తాం. One side of my face has swollen అంటే ఒకవైపు నా ముఖం వాచిపోయింది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ పళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చేసింది ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో a gap has developed between my teeth, a gap has developed between my teeth ఇలా చెప్తాం. అదే ఏమైందో తెలీదు కానీ నా పంటి మధ్యలో చాలా పెద్ద గ్యాప్ వచ్చేసింది ఇలా చెప్పాలనుకుంటే ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెన్ బట్ అ బిగ్ గ్యాప్ హ్యాస్ ఫార్మ్డ్ బిట్వీన్ మై టీత్. ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెన్ బట్ అ బిగ్ గ్యాప్ హ్యాస్ ఫార్మ్డ్ బిట్వీన్ మై టీత్ ఇలా చెప్తాం. అదే నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే నీ పళ్ళన్నీ పాడైపోతాయి ఇలా చెప్పాలనుకుంటే యూ నీడ్ టు గో టు ది హాస్పిటల్ ఆర్ ఆల్ యోర్ టీత్ విల్ గెట్ డ్యామేజ్డ్. You need to go to the hospital or all your teeth will get damaged ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ నీ పన్ను ఎలా ఊడింది ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యువర్ టూత్ ఫాల్ అవుట్, హౌ డిడ్ యువర్ టూత్ ఫాల్ అవుట్ ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ హౌ డిడ్ యూ ఫాల్ సో హార్డ్ దట్ యువర్ టీత్ బ్రోక్. హౌ డిడ్ యూ ఫాల్ సో హార్డ్ దట్ యువర్ టీత్ బ్రోక్ అంటే నీ పన్ను విరిగిపోయేంత గట్టిగా నువ్వు ఎలా పడ్డావు అని. అండ్ అదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఇట్ డజంట్ సీమ్ లైక్ యూ ఫెల్ టు మీ, ఇట్ లుక్స్ లైక్ సమ్వన్ హిట్ యూ. ఆర్ ఇట్ డజంట్ సీమ్ లైక్ యూ ఫెల్, ఇట్ లుక్స్ లైక్ సమ్వన్ హిట్ యూ అంటే నువ్వు పడిపోయినట్టుగా నాకు అనిపించట్లేదు లేదా నాకు కనిపించట్లేదు, నిన్ను ఎవరో కొట్టినట్టుగా నాకు అనిపిస్తోంది అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ ఈ పంటి నొప్పి తట్టుకోలేకపోతున్నాను. పంటి నొప్పి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ బేర్ దిస్ టూతేక్, ఐ కాంట్ బేర్ దిస్ టూతేక్ ఇలా చెప్తాం. ఐ కాంట్ బేర్ అంటే నేను తట్టుకోలేను అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్
Even after taking a tablet, it hasn't reduced, so I need leave. Even after taking a tablet, it hasn't reduced, so I need leave. అంటే టాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా నాకు నొప్పి తగ్గలేదు, అందుకే నాకు లీవ్ కావాలి అని. Another example is, I keep getting tooth pain again and again and I don't know why. I keep getting tooth pain again and again and I don't know why. అంటే నాకు పంటి నొప్పి మాటికి వస్తుంది, ఎందుకు నాకు తెలియడం లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, నీకు సరిగా బ్రష్ చేసే అలవాటు లేదా? ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో, డోంట్ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ బ్రషింగ్ ప్రాపర్లీ? డోంట్ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ బ్రషింగ్ ప్రాపర్లీ? ఇలా అడుగుతాం. డోంట్ యూ హ్యావ్ ద హ్యాబిట్ అంటే నీకు అలవాటు లేదా అని. అదే నీ నోటి నుంచి చెడు వాసన వస్తుంది, నువ్వు వెళ్ళి పళ్ళు తోముకో లేదా బ్రష్ చేసుకో, ఇలా చెప్పాలనుకుంటే, యువర్ మౌత్ స్మెల్స్ బ్యాడ్ సో గో బ్రష్ యువర్ టీత్. యువర్ మౌత్ స్మెల్స్ బ్యాడ్ సో ఆర్ గో బ్రష్ యువర్ టీత్ ఇలా చెప్తాం. అదే ఇఫ్ యూ హ్యావ్ బ్యాడ్ బ్రెత్ లైక్ దిస్ ఇట్ విల్ బీ వెరీ ఎంబారసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. If you have bad breath like this, it will be very embarrassing in front of others. అంటే నీ నోటి నుంచి ఇలాంటి దుర్వాసన వస్తే గనక ఎదుటి వారి ముందు చాలా ఎంబారసింగ్గా అంటే లేదా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని. Now the last sentence is, నీ పన్ను అలా ఎలా విరిగింది? ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో, How did your tooth break like that? How did your tooth break like that? ఇలా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్, ఇట్ క్లియర్లీ షోస్ దట్ యూ హ్యావ్ నో కేర్ అట్ ఆల్ ఇన్ ఎనీథింగ్. ఇట్ క్లియర్లీ షోస్ దట్ యూ హ్యావ్ నో కేర్ అట్ ఆల్ ఇన్ ఎనీథింగ్. అంటే నీకు దేనిలోనూ జాగ్రత్త లేదని నాకు క్లియర్గా కనపడుతోంది అని. Another example is, my tooth broke so I won't come outside at all. My tooth broke so I won't or I will not come outside at all. అంటే నా పన్ను విరిగిపోయింది, నేను అసలు బయటికి రాను అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.